సమాజ్వాదీ పార్టీలో కొనసాగుతున్న ఫ్యామిలీ డ్రామాలో సెకండ్ పార్ట్ మొదలైంది. తండ్రి కొడుకుల గొడవలతో పంక్చర్ అయిన సైకిల్ కు ప్యాచ్ వర్క్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సైకిల్ గుర్తు కోసం తండ్రి కొడుకులిద్దరూ కుస్తీ పట్లు పట్టడంతో సైకిల్ సింబల్ ఇద్దరికీ కాకుండా ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అదే జరిగితే నిండా మునగడం ఖాయమని ఇరు వర్గాలు మేలుకోరే పలువురు సీనియర్లు తండ్రి కొడుకుల్ని హెచ్చరించారు. పార్టీ గుర్తు చేజారిపోతే బీజేపీ, బీఎస్పీ లాంటి విపక్షాలు లబ్ధి పొందుతాయని, సమాజ్వాదీ అడ్రస్ గల్లంతవుతుందని ఇద్దరికి హితబోధ చేసినట్టు సమాచారం. దీంతో తండ్రి కొడుకులిద్దరూ రాజీకి సిద్ధపడినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కోవలోనే లక్నోలోని ములాయం ఇంట్లో అఖిలేష్, ములాయం మధ్య కీలక భేటీ జరిగింది. 4 గంటలకు పైగా సాగిన భేటీ వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. సమాజ్వాదీ ఫ్యామిలీ డ్రామా తుది అంకానికి చేరడంతో ములాయం, అఖిలేష్ మధ్య జరుగుతున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పలు కీలక ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. తండ్రి కోసం జాతీయ అధ్యక్ష పదవిని వదులుకునేందుకు అఖిలేష్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అటు అసెంబ్లీ ఎన్నికలు అఖిలేష్ కు అప్పగించేందుకు ములాయం అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే అఖిలేష్ కు, ములాయం కు మధ్య చిచ్చురేగడానికి కారణమైన బాబాయ్ శివపాల్ యాదవ్ ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి జాతీయ రాజకీయాల్లో ప్రమోట్ చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించినట్టు ప్రచారం జరుగుతోంది. సమాజ్వాదీ పార్టీలో తెరపైకొచ్చిన తాజా ప్రతిపాదనలతో ములాయం సింగ్, అఖిలేష్ మధ్య దాదాపుగా రాజీ కుదిరినట్టే తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య సయోధ్య కోసం ఇద్దరికీ సన్నిహితుడైన సీనియర్ నేత ఆజం ఖాన్ ఇరు వర్గాలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. ములాయం సింగ్, అఖిలేష్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు సమాజ్వాదీకి చెందిన ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేత ఆజం ఖాన్ తండ్రి కొడుకుల మధ్య సంధి చేసేందుకు ఒక ఫార్ములాను ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. పరస్పరం సంయమనం పాటిస్తూ ఇరు వర్గాలు ఒకరిపై అభిప్రాయాలను మరొకరు గుర్తించాలని శ్రేయోభిలాషులు కోరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో ఇరుపక్షాలు కూర్చొని చర్చించి లిస్టు ఫైనల్ చేయాలని మరో ప్రతిపాదన చేసినట్టు సమాచారం. టికెట్ల పంపకాల్లో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోవాలని, మూడో శక్తి జోక్యం లేకుండా చూడాలని ఆజం ఖాన్ కోరినట్టు సమాచారం. దీంతో పాటే అఖిలేష్ కు మద్దతుగా కథ నడిపించిన రామ్ గోపాల్ యాదవ్ ను, ములాయం కోసం విలన్ గా మారతారని ప్రకటించిన అమర్ సింగ్ ను పార్టీ నుంచి సాగనంపాలని ఆజం ఖాన్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఎన్నికల గుర్తు ఫ్రీజ్ అయిపోతే ఇరు వర్గాలు నష్టపోతాయని హితబోధ చేసిన నేతలు ఈ మేరకు ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అంతకుముందు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. సమాజ్వాదీ పార్టీ సుప్రీమోగా సైకిల్ గుర్తు తనకే చెందుతుందని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అటు అఖిలేష్ వర్గం సైతం సైకిల్ గుర్తు కోసం ఈసీని ఆశ్రయించేందుకు సిద్ధమైంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందన్న అఖిలేష్ వర్గం గుర్తు కూడా తమకే చెందాలని ఈసీని కోరేందుకు సిద్ధపడింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు చెందకుండా సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీంతో సమాజ్వాదీకి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన చెందిన పలువురు నేతలు రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగారు. ఇద్దరికీ సన్నిహితుడిగా పేరున్న సీనియర్ నేత ఆజం ఖాన్ తండ్రి కొడుకుల్ని కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. పార్టీ శ్రేయోభిలాషల సూచన మేరకు ములాయం కొడుకును ఇంటికి పిలిపించారు. లక్నోలోని ములాయం ఇంట్లో ఇద్దరు సమావేశమయ్యారు. 4 గంటలకు పైగా ఇద్దరు విభేదాల కారణమైన అంశాలపై చర్చించారు. అయితే రాజీ కుదిరిందా లేదా అనేది అధికారికంగా ప్రకటించేందుకు ఇరు వర్గాలు ముందుకు రాలేదు.